మంగళగిరిలోని 71.57 ఎకరాల అంజుమన్ స్థలాన్ని మాత్రం అభివృద్ధి పేరిట దోచుకోవద్దని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా విజ్ఞప్తి చేశారు. అంజుమన్ ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ సోమవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద వైసీపీ నిరసన చేపట్టి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో వినతిపత్రం సమర్పించింది. నూరి ఫాతిమా మాట్లాడుతూ మైనార్టీలకు ఆస్తులు ఇచ్చే దాతలు లేరని, ఉన్న వాటినైనా ప్రభుత్వం కాపాడాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ హఫీజు తత్తలు పాల్గొన్నారు. ఈరోజు మేము అంటే తేదీ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 16 అవుతుంది కాబట్టి ఈరోజు అందరూ మైనార్టీలు అలాగే కొన్ని సంఘాలు అందరూ కలిసి ఈరోజు కలెక్టరేట్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము. ఈ రిప్రజెంటేషన్ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచే కాదు, అలాగే ప్రజల నుంచి సేకరించింది, అలాగే లైఫ్ మెంబర్స్, అలాగే మసీదుల దగ్గర నుంచి సేకరించింది ప్రతి ఒక్కటి కూడా తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. 71.57 ఎకరాల గురించి ఏ విధంగా ఒక నెల నుంచి మేము ఏ విధంగా ఫైట్ చేస్తున్నామో ప్రజలందరికీ తెలిసిందే. దీంట్లో ఒక కొలిక్కి ఇప్పుడు దాకా అంటే గతంలో అయితే మేము డిమాండ్స్ చేస్తూ లేకపోతేమో ఎమ్మెల్యే గారి మీద ప్రెషర్ చేస్తూ తీసుకుంటూ వచ్చాము. ఈరోజు ముఖ్యంగా 3 అంశాల గురించి నేను క్లిష్టంగా మాట్లాడతాను. ఒకటి, పీపీపీ మోడ్ అని చెప్పి మరి వక్ బోర్డు దాంట్లో అజీజ్ గారి నేతృత్వంలో రేపు ట్యూస్డే మరి మీటింగ్ జరగబోతుంది. దాంట్లో గతంలో లాస్ట్ ట్యూస్డే మీటింగ్ పెట్టినప్పుడు డైరెక్టర్స్ ఎవరు కూడా అక్కడ హాజరు కాలేదు. ఎందుకనంటే దీనివల్ల వాళ్ళ కుటుంబాలకి ఎంత ఇదవుద్దో అందరికీ తెలిసి, ఎందుకంటే ఇది దేవుడి మాన్యంలాగా, అంటే దేవుడిది ఆస్తి, ఇది ప్రజల కోసం ఆస్తి. ప్రజల పేదవాడిని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి, పేదవాడికి చెయ్యి అందించడానికి ఈ ఆస్తి ఉంది. కాబట్టి దీని గురించి మేమేమైనా అంగీకరిస్తే అది మా కుటుంబానికి ఇది జరిగిద్దని చెప్పి ఎవరు కూడా లాస్ట్ ట్యూస్డే మీటింగ్కి రాలేదు. ఈ ట్యూస్డే మళ్ళీ మీటింగ్ జరగబోతుంది. మళ్ళీ దాంట్లో సేమ్ ఎజెండా సేయింగ్ దట్ దీన్ని పీపీపీ మోడ్ కానీ లాంగ్ లీజ్ కానీ వెళ్ళాలి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం మరి పంపించడం జరిగింది. గతంలో ఎమ్మెల్యే గారిని మొదటిసారిగా 2025/12/29 ఎమ్మెల్యే గారు అంజుమన్ షాదీఖానాలో మీటింగ్కి వచ్చినప్పుడు ఆయన నాకు దీని గురించి తెలియదు, నాకు సంబంధం లేదు, నేను దీని గురించి ఎటువంటి పంపించలేదని చెప్పారు. మరి ఆయన మొన్న మీటింగ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఆయనే కండక్ట్ చేసి బీ కన్వెన్షన్లో పెద్దలు, మత పెద్దలు, అలాగే ప్రతి ఒక్కరిని కూడా పిలవడం జరిగింది. దాంట్లో ఆయన మరి షరియత్ కే హిసాబ్సే నేను చెల్తాను, మైనార్టీలు మనోభావాలను నేను దెబ్బతీయను అని చెప్పి ఆయన చెప్పి ఫత్వా జారీ చేసినా కూడా దానికి వ్యతిరేకంగా దాన్ని కూడా ఉల్లంఘించి, ఎందుకంటే మా కమ్యూనిటీలో ఫత్వా ఒక్కసారి జారీ చేస్తే దాని ఖచ్చితంగా ఆ రూల్లో వెళ్ళాలి. మరి దాన్ని కూడా క్రైటీరియా ఎమ్మెల్యే గారు ఎందుకు తీసుకెళ్లేదంటే మీకు మైనార్టీ కాదా, లేకపోతే మైనార్టీలు అంటే లెక్కలేదా, లేకపోతే మైనార్టీ ఓట్ల మీద గెలిచారు కాబట్టి అహంకారమా? ఇవన్నీ అర్థమవుతున్నాయి దీన్ని బట్టి ఎమ్మెల్యే గారి. ఎందుకనంటే ఆయన చైర్పర్సన్గా ఉండి, ఆయన ప్రెసిడెంట్గా ఉండి, ఆయన అప్రూవల్ చేసి కమిటీ మెంబర్స్తో వాళ్ళతో అప్రూవల్ చేయించి వక్ బోర్డ్ మీటింగ్ దానికి పంపించడం జరిగింది. ఇది నిజమా కాదా? ఎమ్మెల్యే గారు మాకు క్లారిటీ కావాలి మీ దగ్గర నుంచి. ఇది జరిగిందా లేదా? ఆఫ్టర్ ఫత్వా జారీ చేసిన తర్వాత మరి ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి దీని గురించి మాట్లాడాలి. దాని తర్వాత వక్ బోర్డులో వెళ్ళింది, బిల్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. మేము అజీజ్ గారిని కూడా అడగడం జరిగింది, సార్ దీన్ని మాత్రం మీరు అప్రూవల్ చేయకూడదు, ఎందుకనంటే ఇది బైలాలో ఖచ్చితంగా క్లియర్గా ఉంది. ఏమని ఉంది అనంటే ఇది మైనార్టీ సంక్షేమానికి యూజ్ చేయాలి అని చెప్పి ఉంది. నేను
మరి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేదో ఫాల్స్ ఎలిగేషన్స్ అంటే కౌలు డబ్బులు ఇవ్వట్లేదు, కౌలు వాళ్ళని ఖాళీ చేయించలేము అని చెప్పుకుంటా తిరుగుతున్నారు. అది నిజం కాదు. 5 ఎకరాలు ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు ఉన్నప్పుడు దాన్ని ఖాళీ చేయించారు. ఖాళీ చేయించి హజ్ హౌస్ కట్టడానికి ఆయన అక్కడ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు అంగీకరించారు. అలాగే ఇప్పుడు కూడా నిజంగానే మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, చేయండి. కానీ బియాండ్ ఇది వెళ్ళకండి. ఎందుకంటే దాంట్లో ఏ విధంగా ఉందో దాన్ని పాటించమని చెప్పి నేను కోరుతున్నాను. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అంజుమనే ఇస్లామియాకు చెందిన వక్ఫ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో చిన్న కాకానీలో 72 ఎకరాలు దాదాపు, అలాగే మల్లాయపాలెంలో 232 ఎకరాలు, ఈ 2 భూముల్ని కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీఐఐసికి ఇవ్వాలని చెప్పి ఒక దొడ్డిదారిన ఈ భూముల్ని కొట్టేయాలని చెప్పి కాజేయాలని చెప్పి ఒక కుట్ర జరుగుతుంది.